నేను సామ్ 31 తీసుకోండి. కీర్తన 31 దాంట్లో ఒక 15 వరకు చదవండి. ఫస్ట్ నుండి 31లో ఫస్ట్ నుండి 15 వరకు 17 వరకు 15 వరకు. యెహోవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నేను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలువపెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నానేళ్ల వరులకు భీకరుడై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వానివలే మరువబడితిని. ఓటి కుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మికయుంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. ఓకే, ఓకే, చాలా వందనాలండి. చాలా తేటగా మీరు చదివారు. ఎట్లా చదవాలి. వెరీ గుడ్, చాలా సంతోషం. ఈ సాంలో, ఈ కీర్తనలో మనం ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు ఫస్ట్ అంటే బిగినింగ్ లో స్టార్టింగ్ లోనే ఏమి అక్కడ దావీదు చెప్తున్నారంటే, తన యొక్క నమ్మిక దేవుడి మీద పెట్టడం గురించి మనం చూస్తున్నాం. అది క్లియర్ గా చెప్తున్నారు. ఫస్ట్ లో కూడా అదే, ఫస్ట్ వాక్యములు కూడా అట్లే ఉంది. నేను తన యొక్క నమ్మిక, తన యొక్క విశ్వాసం దేవుడి మీద పెట్టి ఉన్నాను అని తను చెప్తున్నారు. దాని లాస్ట్ లో కూడా మీరు చూడండి, 24వ వాక్యం, దాంట్లో కూడా దాన్ని మరలా చెప్తున్నారు. తనకు చెప్పండి, అట్లా చదవండి. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. చూడండి, ఎంత మంచి ఎంకరేజింగ్ వర్డ్, మనకి ఉత్సాహం ఇచ్చిచ్చిన ఒక మాట తన చెప్తున్నారు. అంటే తను ఫస్ట్ లో దేవుడి మీద తను ఎట్లా నమ్మిక పెడుతున్నాడు, విశ్వాసం పెడుతున్నాడు అని ఆ కార్యం చెప్తున్నాడు. లాస్ట్ లో తాను మాత్రం కాదు, ఎవరెవరు ఏగో వెయిట్ చేస్తున్నారు,
వాళ్ళు మీరు ధైర్యంగా ఉండండి, దేవుడే మీ హృదయంని స్థిరపరుస్తారు అని ఎంకరేజింగ్ గా చెప్తున్నారు. అంటే తన యొక్క ఎక్స్పీరియన్స్ ని, తన ఏమి దేవుడు దగ్గర ఎట్లా నమ్మిక పెట్టుతున్నారో దాన్ని ఇతరులకు కూడా ఎంకరేజింగ్ గా లాస్ట్ లో అట్లా చెప్తున్నారు. మరి ఏ పరిస్థితిలో దావీదు ఇట్లా చెప్తున్నారు అంటే మనకు సరిగా తెలియట్లేదు. ఎందుకు ఫస్ట్ వాక్యములు చెప్తున్నారు, ఆ, ఆ, మీ మీద నేను నమ్మిక పెడుతున్నాను, నన్ను నేను ఆమ్, ఆ, నన్ను సిగ్గుపడ నేను ఇవ్వద్దు, మరి మీ యొక్క ఆ, నీతి ద్వారా నన్ను విడివించుము అని చెప్తున్నారు. సరే, ఆ ఈ మరి ఏ పరిస్థితి అని కొన్ని మాటల్లో కొన్ని ఉన్నాయండి. 9 నుండి 13 వరకు, 9 నుండి 13 వరకు ఆ అక్కడ తన యొక్క చాలా ఇక్కటైన ఒక పరిస్థితిని అక్కడ వివరిస్తున్నారు. అక్కడ దేవుడి దగ్గర మొరపెడుతున్నారు. చూడండి, నా మీద కరుణించిము, నేను నేను ఆ, ఒక ట్రబుల్లో ఉన్నాను, నేను చాలా శ్రమలో నేను ఉన్నాను ఆ అని నా నా అయ్యి నా కన్నులన్నీ ఇదైపోయింది. కొంచెం చదవండి అది. నన్ను కరుణింపము, యెహోవా నేను ఉన్నాను, నన్ను కరుణింపము. నేను చిక్కి 9 విచారం వల్ల నా కళ్ళు క్షీణించినవి, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. అంటే మీకు తెలుసు ఎంత విచారం ఉన్నానంటే తన యొక్క బాడీ, తన యొక్క మైండ్ అన్ని వీక్ అయిపోయింది, చాలా వీక్ అయిపోయింది. అంటే మనం చాలా విచారంలో చిక్కులో ఉండేటప్పుడు కొన్ని టైంలో ఇట్లనే మన యొక్క మైండ్ మాత్రం కాదు, మన యొక్క బాడీ కూడా వీక్ అవుతుంది, బలహీనంగా అవుతుంది. మరి ఇంకా ఏమేమో చెప్తున్నారు, తన యొక్క కష్ట వివరిస్తున్నారు. 10లో 11లో 12 కూడా వివరిస్తున్నారు. కానీ 10లో మీరు చూస్తే నా నా లైఫ్ దుఃఖంతో గడుపుతుంది, నా ఇయర్స్ అన్ని సైయింగ్ లో ఇదైపోతుంది, నా యొక్క స్ట్రెంగ్త్ అన్ని నా యొక్క పాపం నిమిత్తం నా యొక్క ఫలం అన్ని బణి పోయింది, మరి నా యొక్క ఎల్లుకలు కూడా పాడైపోయింది అని చెప్తున్నారు. కొన్ని టైంలో మనకి ట్రబుల్స్ నార్మల్ గా సైతాన్ ద్వారా మనకు వస్తుంది. కానీ ఇంకొకటి, కొన్ని కార్యములు మన యొక్క సొంత అధిక్రమం బట్టి, మన యొక్క పాపం బట్టి, మనం దేవుడికి విధేయత చూపించకుండా ఉండడం బట్టి కొన్ని ప్రాబ్లం మనకి ఎట్లా వస్తుంది. దీంట్లో మా 10th వాక్యం మాత్రం దావీదు ఒప్పుకుంటున్నాడు, నా యొక్క తప్పు ద్వారా, నా యొక్క అధిక్రమం ద్వారా నాకు ఇట్లా కొన్ని శరీరములు ఇదవుతుంది, బోన్స్ కూడా చాలా వీక్ గా ఉంది, ఇదన్నీ చెప్తున్నా. ఓకే, కానీ మీరు చూడండి, ఫస్ట్ వాక్యంలో లాస్ట్ వాక్యంలో ఏ పరిస్థితి అయినప్పటికీ దావీదు తన యొక్క పరిస్థితిని ఒప్పుకుంటున్నారు, ఏమీ కప్పుకోలేదు. ఒప్పుకొని ఇది గొప్ప ఒక కార్యం అండి. పరిస్థితిని ఉన్నటువంటి ఉన్నది ఉన్నట్టుగా మనం ఎప్పుడు దేవుడి దగ్గర మనం ఒప్పుకుంటున్నామో కప్పకుండా, అప్పుడు దేవుడు మన మీద కరుణ చూపించి మనల్ని విడిపిస్తారండి. ఓకే, తనకి ఇట్లా ఏ పరిస్థితి అయినప్పటికీ దేవుడు కంట్రోల్లో ఉన్నారు అని దేవుడి దగ్గర మనకి కృప ఉంది, కనికరం ఉంది
మనల్ని విడిపిస్తారు ఏ పరిస్థితి అయినప్పటికీ. అట్లాంటి చాలా స్ట్రాంగ్ అయిన ఫెయిత్ తనకి ఉందండి. చూడండి, ఏ పరిస్థితులు కూడా దేవుడు కంట్రోల్లో ఉంటున్నారు. దేవుడికి తెలియకుండా ఏమీ జరగట్లేదు. అందువలన దేవుడికి ముందుగా మనం దేవుడికి ఎదురుగా మనం ఓపెన్గా మనస్సు తెరన్న ఓపెన్ గా మనం ఉన్నటప్పుడు మనం లైఫ్ ఒక ఓపెన్ బుక్ గా దేవుడి దగ్గర చూపించేటప్పుడు, ప్రభా మీరు చూడండి నా లైఫ్ ఇంతే, నా పరిస్థితి ఇంతే అని మనం ఓపెన్ గా దేవుడి దగ్గర ఒప్పుకునేటప్పుడు దేవుడి యొక్క కృప, కనికరం, దేవుడి యొక్క ప్రేమ మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. అందువలన ఈ పరిస్థితి చాలా ఇక్కటాన ఇరుకులు ఉంటున్నారు. కానీ ఎన్నో కార్యం చెప్తున్నారు, ఎన్నో ఇరుకు దాన్ని అన్ని చాలా వివరిస్తున్నారు. కానీ ఒకటి, దేవుడు అన్ని చూసుకుంటున్నారు. దేవుడి దగ్గర అన్ని ఉన్నాయి. 15th వాక్యం చూడండి. అది అందరికి తెలిసిన వాక్యమే, కానీ దాని యొక్క అర్థం, దాని యొక్క లోతైన మీనింగ్ చాలా మనం తెలుసుకుంటే మనం ఎల్లప్పుడూ ధైర్యంగా మనం ఉంటాం. అది ఏమంటే, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. నా యొక్క సమయం, కాలగతులు మీ చేతిలో ఉన్నాయి అని చెప్తున్నాను. నా కాలగతులు అంటే దీంట్లో ఇక్కడ ప్లూరల్ చెప్తా. మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే, నా కాలగతులు అంటే అది ప్లూరల్, కాలం మాత్రం కాదు, ఒక్క కాలం మాత్రం కాదండి. కాలగతులు రకరకమైన కాలం. మంచి కాలం అంటే కొన్ని టైంలో మనం సంతోషం అనుభవించే కాలం ఉంటుంది. కొన్ని టైం సారో, దుఃఖం ద్వారా మనం వెళ్ళేటువంటి కాలం ఉంటుంది. కొన్ని టైము మనం ప్రార్థన ఇమ్మీడియట్ గా జవాబు దొరికిన కాలం ఉంటుంది. కొన్ని టైము మన ప్రార్థనకి కొంచెం లేటుగా ప్రార్థన జవాబు రావచ్చు. మరి అన్ని కాలములు దేవుడి యొక్క చేతిలో ఉంది. అంటే దేవుడికి తెలియకుండా ఏమీ జరగదు. అది మాత్రం కాదు, మన ఎట్లాంటి దేవుడి యొక్క చెయ్యి అది. ఆ చెయ్యి అంటే మన కోసరం సిలువలో గాయపడిన ఆ చెయ్యి అంటే ప్రేమ దాంట్లో ఉంది. ప్రేమ కలిగిన, జాలి కలిగిన ఒక దేవుడి యొక్క చేతులు మన యొక్క జీవితంలో మనం అనుభవిస్తున్న ఒక్కొక్క కార్యము తన యొక్క కంట్రోల్లో, తన యొక్క చేతులు ఆ గాయపడిన హస్తంలో ఉన్నాయి. ఇది మనం తలంచేటప్పుడు మనకు చాలా మన హృదయంలో ఆ శాంతి, ఇది ఓదారిపోస్తుంది. ఎందుకంటే దేవుడు అన్ని చూసుకుంటాడు. దేవుడికి తెలియకుండా ఏమీ జరగదు. నాకు ఈ కష్టత కూడా దేవుడు చూసుకుంటున్నారు. దేవుడి యొక్క చేతులు, ఆ యొక్క కరుణ, దాని యొక్క ప్రేమ కలిగిన ఆ చేతిలో ఉన్నాయి. అది మాత్రం కాదు, ఇది బలమైన ఈ లోకం అంతా సృష్టికర్త యొక్క చెయ్యది. మన యొక్క భూమి అది మాత్రం కాదు, హోల్ యూనివర్స్, ప్రపంచమన్ని సృష్టించ ఆ దేవుడి యొక్క చేతిలో ఉన్నాయి అని మనం తలుచుకోవాలండి. అంటే దేనికి అర్థం, మీనింగ్, దేవుడు శక్తిగల దేవుడు, సర్వశక్తిగల దేవుడు.
అది మాత్రం కాదు, జ్ఞానం కలిగిన దేవుడు, చాలా జ్ఞానం కలిగిన దేవుడు. అందువలన అట్లాంటి ఒక జ్ఞానం మన మన యొక్క మనస్సుకి అసలు మనం తలంచలేం. అట్లాంటి జ్ఞానం ఉన్నటువంటి ఒక దేవుడు తన పర్మిషన్ ఇవ్వకుండా తన చేతుల నుండి వెళ్ళకుండా ఏమీ మనకు జరగదు. సర్వశక్తిమాన్, సృష్టికర్త, సర్వ జ్ఞాని. అందువలన ఏమో తప్పు ఇట్లా ఇది ఇట్లా జరిగినది వల్ల దేవుడు ఏమో తప్పు చేశారు అట్లాంటి మనం తలంచడానికి అక్కర్లేదు. సర్వజ్ఞాని, తన యొక్క పిల్లలకు ఏమి జరుగుతుందో దాన్ని చూసి తన యొక్క అనుమతి, తన యొక్క పర్మిషన్ ఇచ్చి అన్ని జరగడానికి ఇస్తారు. తన యొక్క జ్ఞానం లేకుండా మనకి ఏమి జరగడానికి ఇవ్వరు. అందువలన మన దేవుడు ఎట్లాంటి చేయగలవాడు, ఎట్లాంటి దేవుడి యొక్క చేతిలో మన ఒక్కొక్క కార్యం, ఒక్కొక్క కాలం, రకరకమైన కాలం తన చేతిలో ఉంది. దాన్ని మనం తలంస్తే మనకి ఎల్లప్పుడూ ఓదార్పు, సంతోషం, మన సమాధానంతో మనల్ని ధైర్యంతో మనం హృదయంని మనం పెట్టుకోగలం. చూడండి, అది మాత్రం కాదు, ఈ దేవుడు అన్ని తన కంట్రోల్లో పెట్టి ఉన్నారు. కొన్ని టైము మనం ఎంతో కష్టం ద్వారా మనం వెళ్తాం. చాలా హృదయ వేదన, మనసు వేదన, కొన్ని టైంలో ఏమి చేయాలో తెలియకుండా ఒక డార్క్, ఒక చీకటి లాగా అవును అంటే ఎక్కడ వెళ్ళాలో అన్ని మనం చూస్తే అన్ని గ్లూమిగా ఉండొచ్చు. ఆ సమయంలో కూడా దేవుడు కంట్రోల్లో ఉన్నారు. ఈ సమయం కూడా దేవుడి యొక్క చేతులు ఉన్నాయి. మరి కొన్ని టైము మనం వేదన, పర్సిక్యూషన్ పర్సిక్యూషన్ అంటే ఏమండి? పర్సిక్యూషన్ శ్రమ టైములు, లేకపోతే చాలా కొన్ని టైంకు మనకి క్లారిటీ లేకుండా కన్ఫ్యూషన్ గా ఉన్నటువంటి టైం, వేధించడం, ఈ టైం, అట్లాంటి టైం ఉంటది మన జీవితంలో. ఇట్లా అన్ని ఉన్నాయి. మన జీవితం ఏది కూడా ఒకే కాలం కాదండి, ఎన్నో కాలం ఉన్నాయి. ఆ ప్రసంగి చెప్తున్నాడు, ఎన్నో, దీనికి ఒక కాలం ఉంది, దానికి ఒక కాలం ఉంది, ఎన్నోగా అది ఎన్యూమరేట్ చేస్తున్నాడు ఒక్కొక్క కాలం. కానీ ఆ కాలం అన్ని కూడా దేవుడి యొక్క చేతిలో ఉన్నాయి. ఓకే, అందువలన ఆ చెయ్యి మన కోసం సిలువలో నేల ద్వారా అది మేకుల ద్వారా పియర్స్ చేయబడిన ఆ చెయ్యి, అట్లాంటి అంటే ప్రేమ కలిగిన చెయ్యి తనకు తెలుసు ఏమి మనకి పర్మిట్ చేసినా కూడా మన జీవితంలో జరగడానికి తన యొక్క అనుమతి, తన యొక్క పర్మిషన్ లేకుండా ఏమీ జరగదు. ఏమి పర్మిట్ చేసినా కూడా అది ప్రేమతో అది మన జీవితంలో పర్మిట్ చేస్తున్నారు. కష్టమో అది కూడా తనకు తెలుసు, తన యొక్క జ్ఞానం ద్వారా
తనకు తెలుసు దాని యొక్క అవుట్కమ్, దాని యొక్క ఫలితం ఇది, ఎట్లా అవుతాం ఈ ఈ సమయంలో ఇట్లాంటి ఒక కష్టత ద్వారా ఒకరిని తీసుకువెళ్ళేటప్పుడు దాని ద్వారా ఏమి ఇది ఫలితం ఏమి మంచిది వాళ్ళు పొందుకుంటారు అని దేవుడికి తెలుసు. అందువలన దేవుడి యొక్క ప్రేమ చేతనే అన్ని మనకు జరుగుతున్నాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సంభవం అన్ని జరుగుతున్నాయి. మనకి కొన్ని టైం రేపుడికి అంటే దేవుడు కదా కాలముని నియమించాడు. దేవుడు టైమ్లెస్నెస్ లో జీవిస్తున్నారు. అంటే దేవుడికి టైం లేదు, మనకే టైం, మన కోసమే టైం ఇది కాల్కులేట్ చేయడానికే సూర్యుడు చంద్రుడు ఇదన్నీ సీజన్స్ అన్ని కాల్కులేట్ చేయడానికి ఇదన్నీ మన కోసమే దేవుడు నియమించారు. అందువలన ఏ దేవుడు టైంని నియమించారా, సమయముని నిర్మించారో ఆ దేవుడికి అన్ని సమయం తెలుసు. ఏ సమయం కూడా, ఒక్క సెకండ్ కూడా మీకు తెలుసు. ఒక మినిట్లో, ఒక నిమిషంలో ఒక 60 సెకండ్స్ ఉన్నాయి. మరి ఒక 1 అవర్లో 60 మినిట్స్ ఉన్నాయి. ఇదన్నీ తెలుసు. దీంట్లో ఒక్క సెకండ్ కూడా తన యొక్క ఆ కంట్రోల్ నుండి పోకుండా అన్ని తన కంట్రోల్నే ఉంటాయి. అంటే మన జీవితం యొక్క స్టార్టింగ్ నుండి మన యొక్క తల్లి యొక్క గర్భంలో ఎప్పుడు మన జీవితం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు ముగించిపోతుందో, మేము మరణం పోతుందో, మన యొక్క లాస్ట్ టైం ఎప్పుడో, అది అన్ని దేవుడు ఆల్రెడీ నియమించారు, రాసి పెట్టి ఉన్నారు. అది మనం కీర్తన 139లో చూస్తున్నాం. 16లో మనం పుట్టగా ముందే ఆ క్షణము నుండి ఏ క్షణము మనం మా తల్లి గర్భం స్టార్ట్ అవుతున్నామో ఆ క్షణం నుండి మనం మరణించే ఆ లాస్ట్ సెకండ్ వరకు ఒక్క సెకండ్ కూడా తన యొక్క కంట్రోల్ లేకుండా ఉండదు. అన్ని రాసి పెట్టి ఉన్నారండి. అందువలన సరి అయిన టైంలో సరి అయిన ఒక్కొక్క సెకండ్ కూడా దాంట్లో ఒక్కొక్క సెకండ్ లో ఏమి జరుగుతుందో అది అన్ని దేవుడి యొక్క కంట్రోల్లోనే జరుగుతుంది అని మనం విశ్వసించాలండి. దావీదుకి అట్లాంటి విశ్వాసం. మై టైమ్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. నా యొక్క కాలగదులు అన్ని కంప్లీట్ గా తన యొక్క చేతిలో ఉన్నాయి అని ఎంత స్థిరముగా నమ్మకంతో చెప్తున్నాడు చూడండి. అదే 139 సామ్లో అది క్లియర్ గా చెప్తున్నాడు. మరి అది మొత్తం కాదు, మీరు చూస్తే యెరెమయా 1:5లో మీరు చూస్తే దాంట్లో కూడా నా తల్లి గర్భంలో పుట్టక ముందే నన్ను ఎన్నుకున్నారు అని ఉంది. మరి మనకు శ్వాసం ఇచ్చి ఒక్కొక్క సెకండ్, ఒక్కొక్క నిమిషం మనకు శ్వాసం ఇచ్చి మమ్మల్ని సస్టైన్ చేస్తున్నారు. అదన్నీ దేవుడి యొక్క కంట్రోల్ ఉంది అని యాక్ట్స్ 17:25లో అది చదవండి. జెరెమియా 1:5 తొందరగా చదవండి. జెరెమియా 1:5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను చాలండి. అంటే గర్భములో
జన్మించక ముందుగానే దేవుడు మనల్ని తెలుసుకుంటున్నారు. అందువలన టైమ్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. మన యొక్క కాలకథలు అప్పటి నుంచి లాస్ట్ వరకు తన యొక్క చేతులు ఉన్నాయి. యాక్ట్స్ 17:25 చదివండి తొందరగా. అందరికి ఇది ఫేవరెట్, చాలా. 17:25 చదవండి. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను ఊపిరి పొదువై ఊపిరి ఓకే, జీవము నూపిరి, ఊపిరి ఊపిరి సమస్తము. ఇచ్చేది చూసారా? ఊపిరి ఇచ్చేది దేవుడి. ఒక్కొక్క క్షణము ఊపిరి ఇచ్చి మనల్ని ఇప్పటి వరకు కాపాడేవారు ఆ దేవుడి. ప్రోవర్బ్స్ అంటే ఏమి? సామెత 16:9 చదవండి. సామెత 16:9, 16:9. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. చూడండి, ఒక్కొక్క స్టెప్ మనకు హృదయంలో ఏమేమి మనం చింతిస్తున్నామో, ఆలోచిస్తున్నామో అన్నిటిను దేవుడు కంట్రోల్ చేసి పెడుతున్నారండి. తన యొక్క దృష్టి లేకుండా, తన యొక్క కంట్రోల్ లేకుండా ఒక్కొక్క స్టెప్ కూడా, అడుగు కూడా మనం పెట్టడం లేదు. అన్ని తెలుసు. అందువలన మనకు అందరికి తెలిసిన ఒక మాట మీకు తెలుసు, రోమా 8:28 అందరికి తెలుసు. అన్ని కార్యము సమకూర్చి మనకి మంచి కోసమే దేవుడు జరిపిస్తున్నాడు. అందువలన ఒక కాలంలో ఇట్లా ఉంది, ఒక కాలంలో సంతోషంగా ఉంది, ఒక కాలంలో మన దుఃఖం ద్వారా వెళుతున్నాము. కొంత టైంలో చాలా మన యొక్క ప్రార్థన వినపడట్లేదు, డిలే అవుతుంది, మనకు దొరకవలసింది ఇంకా దొరకకుండా, ఇట్లా మంచి సమయం, ఇట్లాంటి శ్రమ సమయం, డిలే అయిన సమయం, ఇట్లాంటి అన్ని సమయము కూడా మన కోసమే దేవుడు కంట్రోల్ చేసి పెట్టి, అన్నిటి మన కోసం, మన యొక్క మంచి కోసమే అది జరగడానికి తన కంట్రోల్ చేసి అట్లా జరగడానికి అనుమతి ఇస్తున్నాడు. మనం మంచి కొరకే, అన్నిటికీ లాస్ట్ చూస్తే మంచిది కోసం. అది ఇప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు ఏ సారవు ద్వారా మనం వెళుతున్నామో, ఏ కష్టత ద్వారా, ఏ దుఃఖత ద్వారా మనం వెళుతున్నామో, దాని యొక్క ప్రయోజనం, దాని యొక్క ఇది యూస్ మనకు తర్వాత తెలుస్తుంది మంచికే అని. అంటే దేవుడు కంట్రోల్ చేసి పెడుతున్నాడు. దేశపురు ఏం చెప్పారు? మన యొక్క వెంట్రికలు, తల నుండి ఒక వెంట్రికలు కూడా దేవుడి యొక్క నాలెడ్జ్ లేకుండా, తనకు తెలియకుండా కింద పడదు. అన్ని మన యొక్క వెంట్రికల్ని కూడా కౌంట్ చేసి పెట్టారు. అట్లాంటి దేవుడు అండి. మన యొక్క కాలం మనుషుడి యొక్క మనుషుల యొక్క చేతులు కాదండి. మనుషుల యొక్క చేతిలో, లేకపోతే లక్, ఛాన్స్, ఇట్లాంటి దాని యొక్క కంట్రోల్లో లేదండి. దేవుడి యొక్క కంట్రోల్లో ఉన్నాయి. దేవుడి యొక్క చేతి. ఎట్లాంటి దేవుడు అది? తండ్రిలాగా ఉన్నటువంటి దేవుడు, మనల్ని తండ్రిలాగా చూసేటువంటి దేవుడు తన యొక్క చేతులు. మరి ఏమి ప్రామిస్ చేస్తున్నారో నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు తన యొక్క చేతిలో ఉన్నాయి. మన యొక్క ఒక్కొక్క సీజన్ ఆఫ్ లైఫ్, ఒక్కొక్క క్షణం మన జీవితంలో. అది మాత్రం కాదు, ఒక దర్శన కనిక్రము కలిగిన దేవుడి యొక్క చేతులు ఉన్నాయి మన యొక్క ఒక్కొక్క క్షణం, మన యొక్క జీవితం. అందువలన మనం ఎల్లప్పుడూ దేవుడి దగ్గర
మనం ఓదార్పు, ధైర్యం మనం పొందగలం. అందువలన ఒక పాట మీకు అందరికి తెలుసు కదా, ఫ్రమ్ లైఫ్ ఫస్ట్ క్రై టు ద ఫైనల్ బ్రెత్ జీసస్ కమాండ్స్ మై డెస్టినీ అని ఒక పాట మీకు తెలుసు కదా. In Christ alone. ఇన్ క్రైస్ట్ అలోన్. చూసారండి, My లైఫ్స్ ఫస్ట్ బ్రెత్, ఫస్ట్ క్రై అండ్ ఫైనల్ బ్రెత్ జీసస్ కమాండ్స్ మై డెస్టినీ. మనం పుట్టేటప్పుడు పిల్లలుగా, మనం ఒక చిన్న పిల్లగా, పసుం పిల్లగా పుట్టేటప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఏమి క్రై చేస్తుంది, ఏడుస్తుంది కదా. జనించేటప్పుడే ఏడుస్తుంది. అది ఫస్ట్ స్టార్టింగ్ లైఫ్. అప్పటి నుంచి టిల్ ఫైనల్ బ్రెత్, మన యొక్క లాస్ట్ ఊపిరి వరకు జీసస్ కమాండ్స్ మై డెస్టినీ. యేసు ప్రభు నా యొక్క ఒక్కొక్క కార్యముని తన యొక్క కంట్రోల్లో, కమాండ్లో పెట్టి నడిపిస్తున్నారు అని ఎంత మంచి ఒక పాట. నో ఫియర్ ఇన్ డెత్ అని ఉంది. నో ఫియర్ ఇన్ లైఫ్, నో ఫియర్ ఇన్ డెత్ అని పాడుతారు. అందువలన అట్లాంటి మనం దేవుడి దగ్గర ఇదిగా ఉండాలి, స్ట్రాంగ్ గా దేవుణ్ణి మనం నమ్మాలి. మన యొక్క ఫెయిత్, మన యొక్క విశ్వాసం నమ్మదగిన దేవుడి దగ్గర ఎల్లప్పుడూ ఒకే రీతిగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మన యొక్క జీవితంలో ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క కాల గతులు అన్ని తన యొక్క చేతిలో ఉన్నాయి, తన యొక్క కంట్రోల్లో ఉన్నాయి. ఆ మంచి దేవుడి యొక్క నమ్మదగిన, ప్రేమ కలిగిన ఆ దేవుడి యొక్క చేతులు ఉన్నాయి. ఇది మనం అందరికి చాలా హృదయంలో సంతోషం, మరి నెమ్మది, శాంతి, మరి ఓదార్పు, ధైర్యం ఇదన్నీ మనకిస్తుందండి. ఈ వాక్ని దేవుడే దీవించిన కాక. దయగల మా ప్రభా, మా ప్రేమ గల తండ్రి, ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్యము కొరకు వందనములు. దయములు ప్రేమ గల తండ్రి, అవును మా కాలగతులు నీ వశములో ఉన్నారు ప్రభా. కాబట్టి హెల్ప్ us to redeem each minute. ప్రతి క్షణము నాయనా మేము జాగ్రత్తగా గడపడానికి మీరు సహాయం చేయండి. మా తండ్రి, నిర్లక్ష్య స్వభావం ఎవరిలో ఉండకుండా ప్రతి క్షణము మీ ఆదయంలో ఉన్నదాన్ని గుర్తు చేసుకొని ఆఖరి నిమిషం వరకు మా విశ్వాసం కాపాడుకోవడానికి, పౌల్లాగా మేము చెప్పగలగటానికి నా పరుగు కడముట్టించి నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట జీవ కిరీటం నా కొరకు ఉంచబడినది. నా కొరకే కాదు, ప్రభువుకి భయపడే ప్రతి వారి కొరకు అని చెప్పి పౌలు చెప్పినట్టు మేము సాక్ష్యం చెప్పగలగటకు సహాయం చేయమని అడుగుతున్నాము. తండ్రి, నేపాల్కి మిషనరీ డాక్టర్గా వెళ్ళినటువంటి డాక్టర్ కరుణాకరణ్ గారి భార్య ఈరోజు మీ సన్నిధికి వచ్చేసింది. ప్రభువా, ఇదివరకు ఆమె తామరలో ఉన్నప్పుడు నిద్ర టాబ్లెట్ లేకుండా నిద్రపోవడానికి తిప్పలు పడేదట. అప్పుడు తామ్రంలో ఒక మెసేజ్ విన్నాక యెషయా 53:5 ఒక టాబ్లెట్ గా తీసుకుని పడుకుంటే, టాబ్లెట్ తీసుకోవడం పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం టాబ్లెట్ లాగా వేసుకుంటూ నిద్రలో టాబ్లెట్ మర్చిపోయేదట, కానీ హాయిగా నిద్రపోయేదట. అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 30 సంవత్సరాలు నిద్ర మాత్రం లేకుండానే నిద్రపోవడానికి మీరు సహాయం చేశారు అన్నాడు. ఓ ప్రభువా, మీరు గొప్ప దేవుడు. ఇప్పుడు తను పరుగు ముగించి నీ సన్నిధికి వచ్చేసింది. డాక్టర్ కరుణాకర్ గారిని, ఆయన బిడ్డలను ఓదార్చము.
అన్ని చీకట్లో బంధించుము. మీ రక్తం మా ఒక్కొక్కరిపై ప్రోక్షించుము. మేమంతవరకు మీకు నమ్మకస్తులు ఉండడానికి సహాయం చేయము. కుటుంబాలని విచ్ఛిన్నం చేసే చీకటి శక్తులన్నింటినీ బంధించి నైనా అన్ని కుటుంబాలని మీరు కాపాడమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్.